హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో ఈ ఆషాఢ మాసంలో రాబోతున్న సంకటహార చతుర్థి ఏ రోజున వచ్చింది, ఎటువంటి నియమాలు పాటించాలి, ముడుపుని ఎలా కట్టాలి, పూజను ఏ సమయంలో చేసుకోవాలి, ఈ నెలలో ఉన్న స్వామివారి నామం, అలాగే పీఠం పేరు ఏమిటి, ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. అలాగే ఎటువంటి సందేహాలు ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సంకటహర చతుర్థి ప్రాముఖ్యత. మనకి ప్రతి నెల కూడా పౌర్ణమి తర్వాత 3 లేదా 4 రోజులకు వచ్చే చవితి తిథిని సంకటహర చతుర్థిగా జరుపుకుంటాం. జూలై 29న గురు పౌర్ణమి పూర్తయిన తర్వాత వచ్చే ఈ చతుర్థిని ఆటంకాలను తొలగించే చతుర్థి లేదా కష్టాలను హరించే చతుర్థి అని అంటారు. గణపతిని పూజించే ప్రత్యేకమైన వ్రతాల్లో సంకటహర చతుర్థి ముఖ్యమైనది. వివాహ ప్రయత్నాలు, చదువు, ఉద్యోగ ప్రయత్నాలు, సంతానం కోసం చూస్తున్న వారు, ఇల్లు లేదా భూమి కొనుగోలు ప్రయత్నాలు, ఇలా ఏ విషయంలోనైనా విఘ్నాలు ఎదురవుతూ ఉంటే ఆ దోషాలన్నీ తొలగిపోవడానికి ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని 1, 3, 5, 9, 11 లేదా 21 నెలల పాటు క్రమం తప్పకుండా చేస్తారు. మధ్యలో ఏదైనా నెల అడ్డు వస్తే ఆ నెల ఆపేసి మరుసటి నెల నుండి కంటిన్యూ చేయవచ్చు. తిథి సమయాలు మరియు పూజ ఏ రోజు చేసుకోవాలి. చవితి తిథి ప్రారంభం ఆగస్టు 1వ తేదీ రాత్రి 9:37. చవితి తిథి ముగింపు ఆగస్టు 2వ తేదీ ఆదివారం రాత్రి 9:16. సంకటహర చతుర్థి పూజకు సాయంత్రం పూట చవితి ఉండడం చాలా ముఖ్యం. ఆగస్టు 2వ తారీఖు సాయంత్రానికి చవితి తిథి పూర్తిగా ఉంది. అలాగే అటు సూర్యోదయానికి ఇటు సూర్యాస్తమయానికి కూడా చవితి తిథి వ్యాపించి ఉంది. కాబట్టి ఆగస్టు 2వ తారీఖు ఆదివారం నాడు సంకటహర చతుర్థి పూజను జరుపుకోవాలి. స్వామివారి నామం మరియు పీఠం పేరు. ఆషాఢ మాసంలో వచ్చే ఈ చతుర్థి రోజున గణపతిని ప్రత్యేక నామంతో పీఠంతో పూజించాలి. స్వామివారి నామం గజానన గణపతి. పీఠం పేరు విష్ణుపీఠం. పూజ చేసేటప్పుడు ఆసనం సమర్పించే సమయంలో విష్ణుపీఠం అని స్మరించుకోవాలి. 16 ఉపచారాల పూజ చేసేటప్పుడు గజానన గణపతి అనే నామంతో పూజించాలి. ముడుపు కట్టే 2 రకాల పద్ధతులు. ఈ రోజున కోరిక నిమిత్తం ముడుపు కట్టే ఆచారం ఉంది. ముడుపు తయారీ విధానం: ఒక తెల్లటి వస్త్రాన్ని తీసుకుని ముందు రోజే పసుపు నీళ్లలో ముంచి ఆరబెట్టాలి. ఆ బట్ట 4 అంచులకు గంధం బొట్లు పెట్టాలి. అందులో 3 గుప్పెళ్ళు బియ్యం, 2 గుండు వక్కలు, మీ శక్తి కొలది లేదా అనుకున్న సంఖ్యలో 9, 11, 21, 51, 101, 108 మొదలైనవి నాణాలు ఉంచి మూట కట్టాలి. ఒక్కరోజు ముడుపు కట్టి ఉంచే విధానం: పూజ రోజు ఉదయమే స్వామివారి ముందు దీపారాధన చేసి ముడుపు కట్టి నమస్కరించుకోవాలి. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం స్నానం చేసి పూజ ముగిశాక ఆ ముడుపును విప్పుతారు. అందులోని బియ్యంతో ప్రసాదం తయారు చేసి స్వామికి నివేదిస్తారు. డబ్బులను దేవుడి హుండీలో వేయడానికి పక్కన పెట్టుకుంటారు. 2వ పద్ధతి: ఎక్కువ నెలలు ముడుపు కట్టి ఉంచే విధానం. ఉదయం ముడుపు కట్టకుండా సాయంత్రం పూజ చేసే సమయంలో స్వామివారి ఎదురుగా కూర్చొని మీ కోరిక చెప్పుకొని ముడుపు కడతారు. ఆ ముడుపును స్వామివారి పక్కనే ఉంచి పూజ చేస్తారు. మీరు ఎన్ని నెలలు వ్రతం చేస్తారో, ఉదాహరణకు 5 లేదా 11 నెలలు, అన్ని నెలల పాటు ఆ ముడుపును అలాగే ఉంచి ప్రతి నెల పూజ చేస్తారు. పూజ పూర్తయిన మరుసటి రోజు ఆ ముడుపును ఎవరూ ముట్టుకోకుండా బీరువాలో భద్రపరుచుకుని మళ్ళీ వచ్చే నెల చతుర్థి రోజు పూజలో ఉంచుతారు. అనుకున్న నెలలు పూర్తయ్యాక ముడుపును విప్పుతారు. మీ కోరిక తీరిన తర్వాతే ముడుపును విప్పుతాము లేదా ఎక్కువ నెలలు ఉంచుతాము అనుకుంటే బట్టలో బియ్యం వేయకుండా కేవలం డబ్బులు మాత్రమే పసుపు బట్టలో లేదా ఎర్రటి బట్టలో కట్టి పూజలో ఉంచుకోవచ్చు. కోరిక తీరాక ఆ డబ్బులను హుండీలో సమర్పించవచ్చు. పూజ మరియు ఉపవాస నియమాలు. పూజా సమయం: సంకటహర చతుర్థి పూజ సాయంత్రం వేళ సుమారు రాత్రి 6:30 గంటల సమయంలో సూర్యాస్తమయం తర్వాత చేసుకోవాలి. ఆహార నియమాలు: రోజంతా ఉపవాసం ఉండి పూజ చేస్తే విశేష ఫలితం లభిస్తుంది. ఉపవాసం ఉండలేని వారు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పాలు, పండ్లు లేదా మితమైన సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. చంద్రునికి అర్ఘ్యం ఇచ్చే విధానం: సాయంత్రం పూజ కథా పఠనం పూర్తయిన తర్వాత ఆరు బయటకి వచ్చి చంద్రునికి అర్ఘ్యం ఇవ్వాలి. ఆకాశంలో చంద్రుడు కనిపించినా, మేఘాల వల్ల కనిపించకపోయినా ఉన్నట్టుగానే భావించి అర్ఘ్యం సమర్పించాలి. అర్ఘ్య మంత్రం: నమస్తే రోహిణీ కాంత సుధారూప నిశాకర
2 దోసిళ్లలో నీటిని పోసుకుని ఆ మంత్రాన్ని 3 సార్లు జపిస్తూ 3 సార్లు చంద్రునికి నీటిని వదిలి అర్ఘ్యం సమర్పించాలి. అర్ఘ్యం ఇచ్చిన తర్వాత ఇంట్లోకి వచ్చి స్వామివారికి నివేదించిన ప్రసాదాన్ని తిని ఉపవాసాన్ని విడవాలి. నైవేద్యం ఉండ్రాళ్ళు, అటుకులు, బెల్లం, అరటిపండ్లు మొదలైనవి నివేదించవచ్చు. పూజకు కావలసినవి పసుపు, గణపతి, గరిక, ఎర్రటి పువ్వులు, ఎర్రటి అక్షింతలు, తెల్ల జిల్లేడు పువ్వులు, గంధం, ధూపం, దీపం. సంపూర్ణ పూజ రాని వారు కనీసం పంచోపచార పూజ, ధూపం, దీపం, గంధం, పుష్పం నైవేద్యం చేసి యూట్యూబ్లో లభించే సంకటహర చతుర్థి పూజా విధానం ఆడియోను వింటూ కూడా పూజ చేసుకోవచ్చు. ఆగస్టు 2న ఆదివారం వచ్చింది కాబట్టి అనేక మందికి నాన్ వెజ్ తినవచ్చా అనే అనుమానం ఉంటుంది. పూజ చేసుకునే రోజు ఖచ్చితంగా నాన్ వెజ్ తినకూడదు. కుటుంబంలో ఇతరులు నాన్ వెజ్ తింటుంటే వాళ్లకు వండి పెట్టినా మీరు వంట చేసిన తర్వాత శుభ్రంగా తలస్నానం చేసి మీరు మాత్రం నాన్ వెజ్ తినకుండా ఉపవాస నియమాలు పాటించాలి. ప్రసాదాలు తయారు చేసే ముందు స్టవ్, గ్యాస్ కౌంటర్ టాప్ పూర్తిగా క్లీన్ చేసుకున్న తర్వాతే స్వామివారి ప్రసాదాలను సిద్ధం చేసుకోవాలి. ఇల్లు, వాకిలి శుచిగా ఉంచుకొని తలస్నానం చేసి స్వామిని భక్తితో పూజిస్తే సంపూర్ణ ఫలితం దక్కుతుంది. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఛానల్ని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.